శబ్ద్ శబ్ద్ అంటే తెలుగులో పదం. సో హిందీలో ఈ పదం అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, తెలుగులో ఎలా అవుతుందో అట్లానే హిందీలో కూడా. అదేంటంటే ఎలా అంటే భాషాకి లఘుత్తం సార్థక్ స్వతంత్ర ఇకాయికో శబ్ద్ కహతే హై. ఏదైనా ఒక భాషలో ఉన్నటువంటి లఘుత్తం సార్థక్ స్వతంత్ర. సార్థక్ అంటే ఒక అర్థవంతమైనటువంటి ఒక ప్రాపర్గా ఉన్నటువంటి కంప్లీట్ లెటర్ అని అర్థం. ఆ తర్వాత స్వతంత్ర అంటే ఇండిపెండెంట్గా. ఇకాయి అంటే లెటర్ అక్షరం. ఓకే, అంటే కా గా ఏదైనా అక్షరం అన్నమాట. సో వాటన్నిటినీ కలిపి అక్షరాలని కలిపి ఒక చోట రాస్తే దాన్ని శబ్దని అంటారు. భాషకి లఘుత్తం సార్థక్ స్వతంత్ర ఇకాయికో శబ్ద్ కహతే హై. ఇక్కడ హై మీద బిందు ఉంది. దానికి కారణం ఏంటంటే హై అనేటువంటిది ఇక్కడ ప్లూరల్ వచ్చింది, ఎందుకంటే కొన్ని లెటర్స్ కలిపితే ఒక వర్డ్ అవుతుంది కాబట్టి. సో దీన్ని శబ్దని అంటారు. దీనికి ఇంకా ఈజీగా ఇక్కడ అర్థం, జబ్ తక్ కోయి అర్థవాన్ वर्ण समूह स्वतंत्र रूप से प्रयुक्त होता है उसे శబ్ద్ कहते हैं. అంటే ఎప్పుడైతే ఒక మీనింగ్ఫుల్ కొన్ని అక్షరాలు వర్ణ సమూహం అంటే కొన్ని అక్షరాలు ఒక గ్రూపుగా ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్ లేదా కోయి, ఇవి రెండు అక్షరాలు, రెండు కావచ్చు ఎన్నైనా అక్షరాలు అవ్వచ్చు, రెండు అక్షరాలు, ఇదేమో 4 అక్షరాలు. అలా కొన్ని అక్షరాలు కలిపి అంటే అలా కలవడాన్ని ఏమంటారు, ఇందులో వర్ణ సమూహం అంటారు. సో ఈ వర్ణ సమూహం ఏదైతే ఉందో అది స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉండాలంటే ఇలా శబ్ద్ అనేది ఎలా ఉంది, భాష అనే వర్డ్ ఎలా ఉంది, అది ఇండిపెండెంట్గా ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది డిక్షనరీలో. సో అట్లా ఉంటే దాన్ని ఉసే శబ్ద్ కహతే హై. శబ్ద్ కోశ్ మే పాయే జానే వాలే సబ్ శబ్ద్ కహలాతే హై. శబ్దకోశ్ అంటే డిక్షనరీలో ఏదైనా ఒక వర్డ్కి మీనింగ్ నీకు తెలియాలి అంటే మీరేం చేస్తారు, డిక్షనరీలో చూస్తారు. సో ఆ డిక్షనరీలో ఉండే వర్డ్నే మనము హిందీలో శబ్దని అంటాం అన్నమాట. అంటే ఆ కొన్ని లెటర్స్ కలిసి ఒక వర్డ్గా రాస్తాము. అలా రాసినప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. సో అలాంటి ఏ సెంటెన్స్లో ఉపయోగించకుండా విడిగా ఉంటుందన్నమాట. మనకు కావాలంటే ఆ శబ్దని ఒక సెంటెన్స్లో వాడుకోవచ్చు. సో క్యోంకి వే అర్థవాన్ భీ హోతే హై తథా స్వతంత్ర భీ హోతే హై. అంటే ఈ శబ్ద్ అనేటువంటివి మీనింగ్ఫుల్గా ఉంటాయి, అంతేకాదు స్వతంత్రంగా కూడా ఉంటాయి, అంతేకాదు వీటిని ఒక సెంటెన్స్లో కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ సెంటెన్స్ క్రియేట్ చేయమని అన్నప్పుడు ఒక వర్డ్ ఇస్తారు, ఏంటి, స్నేహం అని. ఫర్ ఎగ్జాంపుల్ స్నేహం లేదా మిత్ర, హిందీలో అయితే మిత్ర. సో ఈ మిత్ర అనే దానికి అర్థం ఏంటి, స్నేహితుడు. సో ఈ మిత్ర అనేటువంటిది ముజే ఏక్ బహుత్ అచ్చా మిత్ర హై. ఇలా మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. సో ఈ శబ్దం అనేది శబ్ద్ అనేటువంటి వర్డ్ విడిగా ఉంటుంది, దానికి మీనింగ్ ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది అని అర్థం. ఈ స్వతంత్రంగా ఉండే వర్డ్ సెంటెన్స్లో కూడా వస్తుంది అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.